హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో కొత్తిమీర రైస్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు త్వరగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. కొత్తిమీర రైస్ ఇంట్లో కొత్తిమీర ఉంటే చాలన్నమాట. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అన్నమాట కొత్తిమీర రైస్ అయితే. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో నెయ్యి అయితే వేస్తున్నానండి. ఇది నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఒక 2 గంటలు ఆయిల్ కూడా వేసాను అనమాట. మొత్తం నెయ్యితో చేస్తే వెగుటు కొడుతుంది కాబట్టి. తర్వాత జీలకర్ర, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగాలు, ఒక బ్లాక్ ఇలాచి. మీరు గ్రీన్ ఇలాచీని కూడా వేసుకోవచ్చండి. నేను బ్లాక్ ఇలాచి వేసాను. ఒక బిర్యానీ ఆకు, తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, వీటిని మంచిగా వేయించేసుకుందాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. తర్వాత కరివేపాకు కూడా వేసానండి. తర్వాత జీడిపప్పు పచ్చిదేనండి, మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. జీడిపప్పు అనేది చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఒక మంచి రెసిపీ అన్నమాట. పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫ్రెష్గా నూరుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్ పెట్టే పని అయితే మనము లెఫ్ట్ ఓవర్ రైసెస్ కాకుండా అప్పుడొకప్పుడు అన్నం వండుకొని చేసుకుంటే లంచ్ బాక్స్ పెట్టి పంపించవచ్చు అనమాట పిల్లలకైతే. తర్వాత టమోటా ముక్కలు, వీటిని బాగా మెత్తగా మగ్గని చేద్దాము టమోటా ముక్కలు అనేవి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే టమోటాలు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట ఈ విధంగా చేస్తే. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇది పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అనమాట, ఇంకేమి వేయలేదు. ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అనమాట. ఇందులో పుదీనా ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ కొత్తిమీర పచ్చిమిర్చి అనమాట ఆ పేస్ట్లో యాడ్ చేశాను. ఇది బాగా మనకి దగ్గర పడాలన్నమాట. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేద్దాము. మనకి కలర్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, గ్రీన్ కలర్ అనేది. కొంచెం పసుపు యాడ్ చేశాను. దీంట్లో ఎలాంటి కలర్స్ అయితే యూస్ చేయలేదండి. ఇవన్నీ బాగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఉడికి చేసుకుందాము పేస్ట్ అనేది. మూత పెట్టేసి ఇందులోకి మీకు ఇష్టం ఉంటే కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది లాస్ట్లో. లేకుంటే లేదు. తర్వాత పుల్లటి పెరుగు అయితే యాడ్ చేశానండి నేను కొంచెము. పెరుగు వేయడం ద్వారా మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి రైస్కి అయితే. దీన్ని కూడా బాగా మంచిగా ఉడికిచ్చేద్దాము. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. చూడండి, కొంచెం దగ్గరికి అయితే పడిపోయింది కదా మనకి. ఇంకొంచెం ఉడికిద్దాము దీన్ని.
మనకి గ్రేవీ అనేది మంచిగా చిక్కపడాలండి, ఆయిల్ సైడ్కి రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ కర్రీ అనేది రెడీ అయినట్టు. చూడండి ఆయిల్ అనేది సైడ్కి రిలీజ్ అవుతా ఉంది కదా. ఇప్పుడు మనము రైస్ అయితే యాడ్ చేసుకుందాము. నేను నార్మల్ రైస్ అండి, స్వర్ణ మసూరి బియ్యం అయితే యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అనేది కొంచెం పిల్లలకి అంత మంచిది కాదు హెల్త్కి, అందుకని మామూలు రైసే నేను ప్రిఫర్ చేస్తారనమాట ఎక్కువ ఇలాంటి ఫ్లేవర్ రైస్కి అయితే. దీన్ని మొత్తం కర్రీ అంతా రైస్కి పట్టేటట్టు మంచిగా తిప్పేసుకుందామండి. దీంట్లో ఇంకా సైడ్ డిష్గా ఏం అవసరం లేదండి, అసలు ఉట్టి రైసే తినేసేయచ్చు అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఇలాగా చేసి పెట్టండి, మీ పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. జీడిపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, పిల్లలు చాలా మంది జీడిపప్పు లైక్ చేస్తారు కదా, కాబట్టి కొంచెం జీడిపప్పు అనేది ఎక్కువ వేసుకోండి. నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ ఫ్లేవర్కే పిల్లలు కడుపు నిండిపోతుంది అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. లంచ్ బాక్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తారండి ఇలాగా చేసి పెడితే. ఒకసారి చేసి పెట్టండి, ఈ విధంగా మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు తెలుస్తుంది. ప్లీజ్ అండి, ఖచ్చితంగా ఆ మెసేజ్ అయితే పెట్టండి, ఎక్కడెక్కడ రీచ్ అవుతుందో నా వీడియోస్ అనేవి. ఇంతేనండి, యమీ యమీ కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో. నేనైతే ఆనియన్తో సర్వ్ చేశానమాట. మా పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా వేయండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.